నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆహార తనిఖీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పరివార్ హోటల్, నేషనల్ హోటల్లో వండిన ఆహారాన్ని పరిశీలించారు. వంటగదిలో ఫ్లోర్ బాగలేదని, గోడలను సైతం శుభ్రం చేయాలని ఆదేశించారు. కొన్ని ఆహార పదార్థాలను ల్యాబ్ టెస్టింగ్కు పంపడానికి శాంపిల్స్ సేకరించారు. హోటల్లో నిల్వ ఉంచిన పదార్థాలను వాడరాదని, లైసెన్సు తీసుకుని హోటళ్లను నడపాలి. లైసెన్సు లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈరోజు మనం అచ్చంపేట పట్టణంలో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో మన పట్టణంలో మన టౌన్లో కొన్ని హోటల్స్ని చెక్ చేయడం జరిగింది. ఈ హోటల్స్లలో ఇప్పుడు కొన్ని 3-4 హోటల్స్ చెక్ చేస్తాము, ఇంకా కూడా చెక్ చేస్తుంటాము. ఇక్కడ మెయిన్గా మా యొక్క ఇంటెన్షన్ టుడే ఏంటంటే ఏమైనా స్టోర్డ్గా చేసిన ఐటమ్స్ అమ్ముతున్నారా, లేకపోతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఏమైనా అమ్ముతున్నారా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మాకు కొన్ని అనుమానిత శాంపిల్స్ అయిన చికెన్ బిర్యానీలను, ఇట్లా కొన్ని మన రోటీలకి ఉపయోగించే ముడి పదార్థాలు రా మెటీరియల్ని తీసుకొని మన ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. అట్లాగే మనం పనిచేసేటక్కడ మీరు ఒక ఖచ్చితంగా లైసెన్స్ ఉండి మీరు వ్యాపారాన్ని నడపాలి. ఇట్లా కాకుండా వితౌట్ లైసెన్స్ లేకుండా మనం రోడ్డు మీద పెట్టి చేస్తామన్నా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల ఫైన్ వరకు విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను మన పట్టణ ప్రజలకి, టౌన్ పీపుల్కి, కన్జ్యూమర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు మన హోటల్ యాజమాన్యాలు ఎలా ఉండాలంటే నాణ్యమైన ఆహారాన్ని అందించండి.